హాయ్ ఫ్రెండ్స్, కారపూస చేసుకోవడానికి ముందుగా శనగపప్పు ఎండబెట్టుకున్నాను. మా సైడ్ అయితే కారపూస అంటారు. పిండి పట్టించుకొచ్చాను. బియ్యం కలిపేసి పిండి పట్టించుకొచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, రుచికి తగినంత కారం. కారం అంటే అది మీ ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఉప్పు కూడా రుచికి సరిపడినంత. తర్వాత పసుపు, చాలామంది అయితే ఓమ వేసుకుంటారు. మేము కూడా ఓమ వేస్తాను, కానీ ఓమ వేయలేదు, వద్దని వేయలేదు. తర్వాత ఇగో పిండి ఇలా కలుపుకోవాలి. పిండి మాత్రం మంచి సాఫ్ట్గా కలుపుకుంటే గిద్దెలలో నుంచి మంచిగా జారుతాయి. పిండి కలుపుకోవడం అయిపోయింది. కళాయి పెట్టేసి నూనె పోసేసి, మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేస్తాం ఫ్రెండ్స్. ఏదైనా పండగ వచ్చిందంటే అప్పాలు మాత్రం కట్టెల పొయ్యి మీదనే చేస్తాం. పిండిని కొద్దిగా అలా సాఫ్ట్గా ఇట్లా మెత్తగా కలుపుకుంటే ఆ గిద్దెలో నుంచి ఈజీగా జారుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నానో. ఇంకో ఇలా ఈ మిషన్తో అయితే ఎంతసేపు అయినా చేసినా ఏమి యాస్ట్ కనిపించదు, ఈజీగా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, కారపూస రెడీ అయిపోయింది.